హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో పండగ రోజున అమ్మ నేను కలిసి ప్రిపేర్ చేసిన ట్రెడిషనల్ ఎమ్మీ హెల్దీ రెసిపీస్ రోటీ, మటన్ కర్రీ, చికెన్ కర్రీ మీతో షేర్ చేసుకోబోతున్నానండి. బిగినర్స్ కూడా ఈజీగా ఈ ట్రెడిషనల్ రెసిపీస్ని ప్రిపేర్ చేసే విధంగా క్లారిటీగా ఈ వీడియోలో చూపించాను. అయితే ఈ ట్రెడిషనల్ రెసిపీస్ ప్రాసెస్ చూసేసుకుందామా? చలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రోటీ కోసం రోటీ ఆటా ప్రిపేర్ చేసేసుకుంటున్నామండి. దానికోసం గోధుమ పిండి తీసేసుకున్నాను, డస్ట్ చేసేసుకున్నాము. రుచికి సరిపడా ఉప్పు వేసేసుకున్నాము. ఇందులో తగినన్ని నీళ్లు పోసేసుకొని సాఫ్ట్ పిండిలాగా ప్రిపేర్ చేసేసుకుందామండి. ఆటా వచ్చేసి 500 గ్రామ్స్ తీసేసుకున్నాను. సో 500 గ్రామ్స్ అబౌవ్ హాఫ్ కేజీ కన్నా కొంచెం ఎక్కువ తీసేసుకున్నాను. మొత్తం టోటల్గా సాఫ్ట్ డోలా ప్రిపేర్ చేసేసుకుందాం. నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసేసుకుందామండి. సో ఘీ వేసేసుకున్న తర్వాత పిండిని మంచిగా సాఫ్ట్ చేసేసుకుందాము. మనం వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రిపేర్ చేయండి. మీరు ఎంత సాఫ్ట్గా ప్రిపేర్ చేస్తే రోటీ అనేది అంత టేస్టీగా అండ్ సాఫ్ట్గా మంచిగా ఉంటుంది, టేస్టీగా. సో పిండి చాలా సాఫ్ట్గా రెడీ అయిపోయిందండి. దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాము. సో దీనికి రెస్ట్ ఇచ్చే లోపు మనం కర్రీస్ ప్రిపేర్ చేసేసుకుందాము. మటన్ కర్రీ, చికెన్ కర్రీ. ఆ తర్వాత మనం రోటీస్ ప్రిపేర్ చేసేసుకుందాము. ఈ లోపు మనకి మ్యారినేషన్ కూడా అయినట్టు ఉంటుంది, ఇంకా పిండి అనేది చాలా సాఫ్ట్గా రెడీ అయిపోయింది. ఓకేనా? ఇక్కడ అంతా కూడా క్లీన్ చేసేసుకుందామండి. ఫస్ట్ మనము మటన్ కర్రీ ప్రిపేర్ చేసేసుకుందాము. దానికోసం ఒక వెసల్ పెట్టేసుకున్నాను. అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఫ్లేమ్ హైలోనే ఉంచానండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఘీ, స్లైసెస్గా కట్ చేసేసుకున్న ఉల్లిపాయలు 4 మీడియం సైజ్ తీసేసుకున్నాను. హై ఫ్లేమ్లో మనకి ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకున్నామండి. మనం ఆనియన్స్ ఫ్రై అయిపోయాయండి. ఫ్లేమ్ అనేది మీడియం చేసేసుకున్నాను. టమాటో ముక్కలు 1 పెద్ద సైజ్ స్లైసెస్గా కట్ చేసేసుకున్నాను. సన్నగా తరుక్కున్న కొత్తిమీర కొంచెం, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్. సో ఇప్పుడు ఫ్లేమ్ హై చేసేసుకుందాము. మనకి ఇందులో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు అండ్ టమాటోస్ గుజ్జు అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకుందాము. ఇప్పుడే ఇందులో మనం ఉప్పు యాడ్ చేద్దాం. సో ఉప్పు యాడ్ చేయడం వల్ల మనకి తొందరగా టమాటోస్ అనేవి సాఫ్ట్ అవుతాయండి. మసాలా అనేది మంచిగా ఫ్రై అయిపోయి ఆయిల్ అనేది అడ్జస్ట్ సపరేట్ అయిపోయిందండి. తర్వాత ఇందులో మనము 1.5 టేబుల్ స్పూన్స్ కారం వేసేసుకుంటున్నాం. 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ హోమ్మేడ్ గరం మసాలా. సో మనకి రెసిపీ టేస్ట్నెస్ అనేది హోమ్మేడ్ గరం మసాలాతోనే వచ్చింది. హై ఫ్లేమ్లోనే మనం మిక్స్ చేసేసుకుంటున్నాము. తర్వాత మటన్ వచ్చేసి మీడియం సైజ్ పీసెస్లా కట్ చేసేసుకొని 2-3 టైమ్స్ వాష్ చేసేసుకున్నానండి. టోటల్ హాఫ్ కిలో తీసేసుకున్నాను, 500 గ్రామ్స్. విత్ బోన్స్తో తీసేసుకున్నానండి నేను. చూడండి, మీరు పెద్ద పెద్ద సైజ్ ముక్కలుగా అయినా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టోటల్ 1 మినిట్ వరకు మనం ఈ మసాలాలు మిక్స్ చేసేసుకుందామండి. మనకి మసాలాలు మంచిగా రోస్ట్ అవ్వాలి. సో మటన్ చూడండి, కలర్ఫుల్గా చాలా బాగుంది కదా. సో చూస్తుంటేనే మౌత్ వాటరింగ్గా ఉంది. పూర్తిగా రెడీ అయిపోయిన తర్వాత సూపర్ టేస్ట్ ఉంటుంది. తర్వాత మధ్యకి కట్ చేసేసుకున్న పచ్చిమిర్చి చీలికలు 2 అండి. సో మనకి పర్ఫెక్ట్గా రోస్ట్ అయిపోయిందండి. వాటర్ 300 ml వేసేసుకున్నానండి. లేదు 300 ml అలా తీసుకోవడం కష్టమైతే మీరు తీసేసుకున్న నాన్ వెజ్ మునిగేంత వరకు వేయండి. సో 10 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసేసుకుందాము. 10 మినిట్స్ తర్వాత మన కర్రీ లుక్ ఇలా ఉండిద్దండి. తర్వాత ఫ్లేమ్ లో చేసేసుకుందాము. మూత పెట్టేసుకొని 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసేసుకుందామండి. మనకి మటన్ అనేది సాఫ్ట్గా టేస్టీగా ఉడకడానికి మనం లో ఫ్లేమ్
ప్రిఫర్ చేస్తాము. ఓకేనా. సో మీకు టైం లేదు అనుకుంటే సేమ్ ప్రాసెస్ మొత్తం చేసేసుకున్న తర్వాత కుక్కర్లో 2 విజిల్స్కి పెట్టేసుకుంటే ఇన్స్టెంట్గా రెసిపీ అనేది రెడీ అయిపోయింది. సో ఈ మటన్ రెసిపీని నెక్స్ట్ స్టవ్ మీదకి షిఫ్ట్ చేసేసుకుందామండి. సో మనకి ఆ మటన్ కుక్ అవ్వడానికి 10 మినిట్స్ పట్టిద్దండి. ఈ 10 మినిట్స్లో మనం చికెన్ కర్రీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే మనకి చికెన్ కర్రీ ప్రిపేర్ చేసేసుకోవడానికి అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి కాబట్టి. చికెన్ కర్రీ కోసం 1 టీ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ ఘీ యాడ్ చేసేసుకున్నానండి. ఇందులో మనము 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు స్లైసెస్లా కట్ చేసేసుకున్నాను. హై ఫ్లేమ్లో ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుందామండి. సో చికెన్ కూడా సేమ్ మటన్ ప్రాసెసే. నేను 2 స్టవ్స్ మీద కూడా 2 పెట్టి చేసేద్దాం అనుకున్నాను. బట్ మనకి సౌండ్స్ అనేవి ఎక్కువ వస్తాయి ఒక కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు, ఇంకో కర్రీ సౌండ్. సో కాబట్టి నేను 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చికెన్ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. సో చూస్తున్నారా వీడియోలో పొగలు వస్తున్నాయి సైడ్ నుంచి. వన్స్ చూడండి. సో ఆవిరి వస్తుంది, నేను చూపిస్తాను. నెక్స్ట్ ఫ్లేమ్ మీడియం చేసేసుకున్నానండి. 1 మీడియం సైజ్ టమాటా స్లైసెస్గా కట్ చేసేసుకున్నాను. చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరుక్కున్న కొత్తిమీర కొంచెం, 1 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు. సో మనకి గుజ్జుగా ప్రిపేర్ అయ్యేంత వరకు, సో రెడీ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసేసుకుందాము హై ఫ్లేమ్లో. సో మనకి మసాలా ఫ్రై అయిపోయిందండి. ఆయిల్ అడ్జస్ట్ వచ్చేసింది. నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ హోమ్మేడ్ గరం మసాలా, చికెన్ 250 గ్రామ్స్ తీసేసుకున్నానండి. ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసేసుకొని క్లీన్గా వాష్ చేసేసుకున్నాను. విత్ బోన్స్తో తీసేసుకున్నాను. ఒక 30 సెకండ్స్ వరకు మనం మసాలాలో రోస్ట్ చేసేసుకున్నాము. తర్వాత ఇందులో హాఫ్గా కట్ చేసేసుకున్న పచ్చిమిర్చి ఒకటి. నెక్స్ట్ ఇందులో వాటర్ యాడ్ చేద్దాం. 200 ml వాటర్ తీసేసుకుంటున్నానండి. 5 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసేసుకుందామండి. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉందాము. ఆఫ్టర్ 5 మినిట్స్ చూడండి మనకి సో హాఫ్ కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఫ్లేమ్ లో చేసేసుకుందాము. మూత పెట్టేసుకొని 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసేసుకుందామని మనకి పర్ఫెక్ట్గా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ మనం మటన్ చూసేసుకుందాం. సో అరోమా అయితే చాలా మంచిగా వస్తుందండి. పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. సో చూస్తున్నారు కదా కర్రీ అనేది పర్ఫెక్ట్గా ఉడికిందండి. సో టెక్స్చర్ కూడా చాలా మంచిగా ఉంది. ఈ స్టేజ్లో ఉప్పు అనేది అడ్జస్ట్ చేసేసుకుందాము. సో ఉప్పు కూడా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. సో మనకి మటన్ కర్రీ రెడీ అయిపోయింది. సో పర్ఫెక్ట్గా 5 మినిట్స్ లో ఫ్లేమ్లో మనకి చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సో చికెన్ కర్రీ, మటన్ కర్రీ సో మనకి 2 రెడీ అయిపోయాయండి. మనం ఇంకా రోటీ ప్రిపేర్ చేసేసుకుందాము. నెక్స్ట్ మనము మీడియం సైజ్ ప్యాటీస్లా ప్రిపేర్ చేసేసుకుందామండి. సో చపాతీ లాగా రోల్ చేసేసుకుందామండి. నెక్స్ట్ ఆయిల్ అప్లై చేద్దాము. సో మీరు ఘీ అయినా కూడా అప్లై చేసేసుకోవచ్చు. వన్స్ ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత చపాతీలా చేయండి.
సో మనకి రోటీ రెడీ అయిపోయిందండి. సో స్టవ్ ఆన్ చేసేసుకొని రోటీ పెనం పెట్టేసుకున్నానండి. సో ఈ రోటీ పెనంలో మనం ఎన్ని రోటీలైనా కూడా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎక్కువ రోటీలు ప్రిపేర్ చేసేటప్పుడు నేను ఈ పెనాన్ని ప్రిఫర్ చేస్తానండి. పెనం హీట్ అయిందండి. ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసిన రోటీ వేసేసుకుంటున్నాం. నెక్స్ట్ ఆయిల్ వేసేసుకుందామండి. సో రోటీ వచ్చేసి మనం హై మీడియం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసేసుకుంటా 2 సైడ్స్ కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రోటీని కాల్చుకుందామండి. ఈవెన్గా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు రోటీని ప్రిపేర్ చేయండి. మనకి టోటల్ రోటీ అనేది మంచిగా కాలిద్ది. సో రోటీ రెడీ అయిపోయిందండి. సో మనం అన్ని రోటీల్ని కూడా ఇలానే ప్రిపేర్ చేసేసుకుందాము. సో మనకి టోటల్ హోల్ మొహరం స్పెషల్ లంచ్ కానివ్వండి, డిన్నర్ కానివ్వండి రెడీ అయిపోయింది. సో మీరు దీనికి లంచ్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, డిన్నర్లో అయినా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఓకేనా? సో లుకింగ్ అమేజింగ్ కదా. సో చాలా టేస్టీగా, చాలా ఎమ్మీగా రెడీ అయిపోయాయి. సో మన మటన్ కర్రీ, చికెన్ కర్రీ, రోటీస్. సో నేను మీకు రోటీ కూడా చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉంది. సో సేమ్ నేను చూపించిన ప్రాసెస్లో మీరు ప్రిపేర్ చేయండి. ఈవెన్ మనం ఈజీగా వంట రాని వాళ్ళు కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇందులో ఏమి ఎక్కువ మసాలాస్ యాడ్ చేయలేదు, ఓన్లీ గరం మసాలా ఫ్లేవర్, అది కూడా హోమ్ మేడ్. మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను, ఐ కార్డ్స్లో మెన్షన్ చేస్తాను. వన్స్ చెక్ చేయండి. మీరు అది ఒక్కటి చేసి ప్రిపేర్ చేస్తే చాలా, అంటే మీరు షెఫ్ స్టైల్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఓకేనా? సో తప్పకుండా నేను అమ్మ కలిసి ప్రిపేర్ చేసిన ఈ మొహరం స్పెషల్ లంచ్ ఆర్ డిన్నర్ని చూసి ఎంజాయ్ చేయండి. అండ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.